నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ ఆర్ మిశ్రాకు వినతి పత్రాలు సమర్పించిన బీసీ సంఘం నేతలు. వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏ ఏర్పాటుకు పార్టీ సానుభూతి పరులను స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు. కేక్ బచావో అభియాన్ ద్వారా భూమి ఆరోగ్యం సమతుల్యత ఎరువుల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు. రాష్ట్రంలో బీసీల స్థితిగతులను వివరిస్తూ బీసీ నవచైతన్య సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపేన గంగా యాదవ్ ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ ఆర్ మిశ్రాకు వినతి పత్రం సమర్పించారు. జనగణనపై సంబంధిత విభాగాల సిబ్బందితో సమావేశం నిర్వహించేందుకు 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ ఆర్ మిశ్రాను బీసీ నవచైతన్య సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మేడిపేన గంగా యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మల్లంపల్లి భీష్మ పాములు తమ సభ్యులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం గంగా యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఓబీసీ కాలం మూలంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ వస్తుంది సార్. లేకపోతే అది జనరల్గా ఓసీలు కేటగిరీలో వస్తుంది. ఈ ప్రాంతంలో ఏమి ఎవరు ఉన్నారు ఎక్కువగా? మన తెనాలి కమ్యూనిటీ కొద్దిగా యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ సార్. దాదాపు బీసీ కులాల్లో బీసీ రిజర్వేషన్ అని కౌన్సిలర్ అనగానే ఎక్కువ వర్గాల ఉన్నోళ్ళు ఆర్థికంగా ఉన్నోళ్ళు వస్తున్నారు సార్. ఎంబీసీ కులాల వాళ్ళు రావట్లేదు. అందుకనే ఏబీసీ వర్గీకరణ ద్వారా ఎంబీసీ కులాలకు కూడా న్యాయం జరిగింది. అప్పుడు ఎవరి మధ్య కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉంటుందని మా సంఘాలు బీసీ సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఇప్పుడు బీసీ అనగానే యాదవ అంటే యాదవ, గౌరవ గౌడ, డబ్బులు ఆర్థికంగా అంగబలం ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు సార్. ఇప్పుడు మేదర్లు, కుమ్మర్లు, చాకలి, మంగలి వీళ్ళు జనాభా ఒక్కొక్క నియోజకవర్గంలో మ్యాక్సిమం 4-5 వేల మంది లోపలే ఉంటారు సార్. వాళ్ళందరూ ఆర్థికంగా ఉండరు. వాళ్ళ స్థితిగతుల మీద వాళ్ళు రోజు నిత్యం పోరాడుతూ ఉంటారు. వాళ్ళు చట్టసభలోకి రావాలన్నా ఎప్పుడు రాలేకపోతున్నారు. ఇట్లాంటి రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేసి రిజర్వేషన్ కూడా 34 నుంచి 42-45% పెంచితే అప్పుడు అందరి కులాలకి సమానం జరిగిందని మా ముఖ్య ఉద్దేశం. ఈ 34% అనే జీవోలో ఇచ్చి మనకు అమలు చేసేది ఏమో 22-24% అవుతుంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ 34% నిజంగా అమలు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు 52% జనాభా ఉన్న బీసీల గణాంకాల ప్రకారం ఉండటం మూలంగా 52%లో అమలు చేయాలని పోరాడుతున్నాము. 52%లో అట్లీస్ట్ మన పక్కనే ఉన్న తెలంగాణలో 42% స్టేట్ గవర్నమెంట్ జీవో పాస్ చేసి స్థానిక సంస్థల్లో అమలు చేయడానికి వెళ్ళినప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు కొందరు కోర్టులో రిజర్వేషన్ వ్యతిరేకంగా వేశారు. కానీ అమలు జరగలేదు. అట్లా జరగకుండా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం క్యావెట్ వేసి ముందుగానే 52% చిత్తశుద్ధితో బీసీల యొక్క మీద ప్రేమ ఉన్నట్టయితే 52% నిజంగా అమలు చేసేటట్టయితే ముందుగానే స్టేట్ గవర్నమెంట్ తరఫున క్యావెట్ వేసి రిజర్వేషన్ సిస్టాన్ని ఎటువంటి అగ్రవర్ణాల వాళ్ళు వ్యతిరేకించకుండా ఉండే విధంగా 52% అమలు చేసే విధంగా నిజమైన ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ కానించి నా బీసీలు అని చెప్తుంటున్న తెలుగుదేశం గవర్నమెంట్లో అదేవిధంగా బీసీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఉండటం మూలంగా బీసీ అని చెబుతూ ఉంటాడు. కాబట్టి 52% ఆయన అమలు చేయాలని, అదే నేను కాపు నాయకుడిని కాదు, కాపుల్లోనే ఉన్నా మేము బీసీల తరపున ఉంటామని జనసేన నాయకుడు చెప్పడం మూలంగా ఇటువంటి నాయకులందరూ బీసీల మీద పేపర్ రూపంలో కాకుండా వెర్బల్గా చెబుతున్నారు. ఈ పేపర్ రూపంలో వచ్చి జీవో రూపంలో వచ్చిన రోజు నిజమైన ప్రేమగా బీసీల మీద ప్రేమగా మేము గుర్తిస్తాము. ఈ రిజర్వేషన్ సిస్టాన్ని స్థానిక జరగబోయే ఎన్నికల్లో 52%గా అమలు చేసే విధంగా రాజీవ్ రంగ మిశ్రా గారికి మేము అందరం వినతిపత్రం ఇచ్చాం. మా డిమాండ్స్ కమిషనర్ గారికి చెప్పాము. మా బీసీలకి పూర్తిగా 50% ఉన్న బీసీలకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని కులగణ సర్వే అనేది ఒక యుద్ధప్రతిగా చేసి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకి ఎక్కువ రిజర్వేషను కావాలని కోరుకుంటున్నాం. అలాగే మహిళలకి 33% ఇస్తానని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదేదో రేపు స్థానిక సంస్థ ఎన్నికలకి దాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు మరి బీసీ అట్రాసిటీ అనేది అది తీసుకొచ్చారు. దాన్ని క్యాబినెట్లో కూడా ఆమోదించారు. అయినా కూడా ఇంతవరకు దాన్ని ముందుకి తీసుకెళ్తలేదు ప్రభుత్వం. దాన్ని కూడా త్వరగా SC/ST ఎలాగో BC యాక్ట్ కూడా అలాగే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.
ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఇవాళ అట్టడుగు స్థాయిలోకి వెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైన ఇది. ఏ ప్రభుత్వమైనా కానీ బీసీలు కాదు ఇవాళ ఆల్రెడీ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సోదరులు ఎలా అయితే చేసుకున్నారో అట్లానే మాకు కూడా బీసీలకు కూడా అత్యధిక జనాభా ఉన్న మాకు కూడా కనీసం మేము ఇప్పుడు జనాభా అంతా కాకుండా 44% 82లోనే ఇచ్చారు. అప్పటికి ఇప్పటికి బీసీ కుటుంబాల్లో ఎలాంటి వెలుగు నింపిన సందర్భం అయితే లేదు. ఎంతసేపటికి ఓటు రాజకీయాలే కాకుండా బీసీల మనోగతాలు కూడా అర్థం చేసుకొని వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని మరి వాళ్ళందరికీ కూడా మరి ఎంతసేపటికి విద్యలో ఏదో రిజర్వేషన్ ఇస్తున్నాము లేకపోతే ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు మరి రాజకీయంగా లోకల్ స్థానిక సంస్థల్లో కూడా మురళీధరరావు కమిటీ సిఫారసు చేసిందో 82లో మొదలుపెట్టిన కమిటీ 85లో ఇచ్చిందో దాని ప్రకారంగా 45% ఆ రోజే ఇచ్చింది 85లో. దాని ప్రకారంగా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి మరి ఆల్రెడీ మన కమిషనర్ గారికి ఇవ్వడం మిశ్రా గారికి ఇవ్వడం జరిగింది. మరి మిశ్రా గారు కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తానన్నారు. ఓటర్ల జాబితాలో ఓటు హక్కు అర్హులందరికీ ఉండేలా BLOకు సహకారంగా కాంగ్రెస్ సానుభూతి పరులుగా సేవలందించేందుకు ముందుకు వస్తే పార్టీ BLOగా నియమిస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మారీస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో ఓటర్ల వెరిఫికేషన్ జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ తరపున BLOగా నమోదు చేసుకోవాలని ఆసక్తి ఉన్న కాంగ్రెస్ సానుభూతి పరులకు BLAగా నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, మండల ప్రెసిడెంట్ పినపాటి స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కడిదం కోటేశ్వరరావు, వేచండ్ర శంకరరావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రేపు 29 వచ్చేసరికి ఏ పరిస్థితులు ఎట్టా ఉంటాయో ఎవరో చెప్పలేము. ఒకటి గుర్తుపెట్టుకోండి, తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ NCP ఈ రెండు కాంగ్రెస్ పార్టీలో జారబోతనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళు కనుక మిగతా దేశం మొత్తం మీద కనుక జారటం మొదలెస్తే మన ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన చాలామంది నాయకులు వస్తారు. కొంతమంది మిగిలిన లెక్కలేదు కాదు తిరిగి కూటమికి బీజేపీ కూటమికి ఎదురుగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అవ్వబోతుంది. అందుకని నేను కూడా కొంత శ్రమ తీసుకుని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండాలనే కాదు, వెనకడి నుంచి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రూల్ రివిజన్లో వాళ్ళు మొత్తం మార్పేస్తున్నారు, కొత్తగా లిస్టు తయారు చేస్తున్నారు. ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరికీ కూడా కొంచెం ముప్పు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక వంక చూసి నీ కొడుకు ఎక్కడ చదువుకుంటున్నాడు, గుంటూరులో ఉన్నాడు, లేకపోతే ఇంకో హైదరాబాద్లో ఉండాలని కానీ, లేకపోతే మీకు ఇంకా 20 ఏళ్ళు నిండలేదు 18 ఏళ్ళు నిండలేదని కానీ ఇలాంటి చిన్న చిన్న సాకులు చూపించి, లేకపోతే నీ కూతురు పెళ్ళి అయిందను వెనక నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయినటువంటి దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాలకి కొంచెం ఎసరు చూపించారు ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాల్లో. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చిన్న క్యాడర్ వాళ్ళని ప్రతి ఇంటింటికి తిరిగి ఓటర్ ఎన్యూమరేషన్ చేసుకుంటానికి ఎన్రోల్ చేస్తానికి అలాంటి వచ్చినప్పుడు మీరు ఉండటం గట్టిగా మీ ఓటు ఉండేటట్టుగా చూసుకోవటం ఒకటి మామూలుగా అందరు ప్రజలకి. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కనుక మా యొక్క పోలింగ్ బూత్లో నేను చూసుకుంటాను, నాకు కావాలని వచ్చి అడిగితే మాత్రం నేను వాళ్ళకి అపాయింట్మెంటు BLA ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాను. ఓటర్ లిస్టులో అన్యాయాలు జరగకుండా చూడాలి. దీని మీద మిగతా చాలా గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు ఫారం డిలీషన్లు కానీ, డిలీషన్ అంటే తీసేయటం కానీ, లేకపోతే కొత్త చేర్చడం కానీ పంచాయతీ లెవెల్ నుంచి పోలింగ్ బూతుల నుంచి చాలా గట్టిగా చేస్తూ ఉంటారు. దీన్ని మనం చేసినప్పుడే పార్టీ నిలబడితే రేపు వచ్చేటువంటి ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా ఫేవరబుల్గా వస్తాయి. ఎప్పుడైతే ఓటర్ లిస్టులో కనుక మనకు అన్యాయం తక్కువ వచ్చినాయో తర్వాత గెలవడం చాలా కష్టం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంగ్రెస్ పార్టీ తరఫున BLAగా వాళ్ళకి నియమిస్తామని చెప్పేసి మనం చేస్తానికి ముఖ్యంగా పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్. కొత్త ఓట్లు చేర్చుకోవడానికి కానీ మన ఓట్లు ఉన్నాయి లేవు అనేది వెరిఫై చేసుకోవడానికి ఇదే అవకాశం కాబట్టి BLAలు అందరూ కూడా BLO ఎమ్మటే మనం ఆ ఏజెంట్లను పెట్టి వాళ్ళు వెరిఫై చేయాలి. ఇప్పుడు ఈ ప్రతి పార్టీకి అవకాశం ఉంది, BLAని పెట్టుకునే అవకాశం ఉంది. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము నియమించదలుచుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ డాక్టర్ గారి అభిమానులు కానీ ఎవరైనా BLOగా చేయదలుచుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు డాక్టర్ గారితో కలిస్తే మీకు ఫామ్ ఇస్తారు. మీరు కూడా వాళ్ళ అమ్మటే తిరిగి ఓటర్లందరినీ చేర్పించి
కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా అనేది వెరిఫై చేసుకుంటే మనకు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేందుకు సూచనలు. మరి ఇప్పుడు ఏదో ఓట్లు చేర్పతం తీసేయటం అనేది జరుగుతుందంట. అది మట్టుకు బిఎల్ వాళ్ళమంటే మన పార్టీ కార్యకర్త కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వెంటనే ఉండి ఎక్కడ అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా అందరికీ ఓటు కల్పించే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మండలంలోని కొలకూరు గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ద్వారా భూమి ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించే క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ భూముల సంరక్షణ, నేల ఆరోగ్య పరిరక్షణ, రైతుల స్థిరమైన వ్యవసాయ పద్ధతిపై అవగాహన కల్పించే దిశగా తెనాలి మండల రైతు సేవా కేంద్రం నందు మంగళవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏటీఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఏటీఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తోటకూర శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన నేలను సంరక్షించడం ప్రతి రైతు బాధ్యత అని తెలిపారు. అధిక మోతాదులో రసాయన ఎరువుల వినియోగం వల్ల నేలలో పోషకాల సమతుల్యత తగ్గే అవకాశం ఉందని అన్నారు. రైతులు నేల పరీక్షల ఆధారంగా అవసరమైన ఎరువులను మాత్రమే వినియోగించాలని సూచించారు. అలాగే భూమిలో సేంద్రియ పదార్థాల పెంపు, జీవ ఎరువుల వినియోగం, పంట మార్పిడి పద్ధతులు, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా భూమిని సారవంతంగా దీర్ఘకాలం కాపాడుకోవచ్చని వివరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు ఏపీఎంస్ 2.0 వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఎరువుల సరఫరా, నిల్వలు, రైతులకు పంపిణీ వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పి మురళి, వ్యవసాయ సహాయకులు వై నాగరాజు, హోగ్లా, సుభోదయ, కె శ్రీనివాస్, కొలకలూరు గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు. వ్యవసాయం ఎటువైపు వెళ్తా ఉంది, అసలు సేంద్రియ ఎరువులు అనేది పశు సంపద లేకుండా పోయింది, సేంద్రియ ఎరువులు లేకుండా పోయినాయి. సేంద్రియ ఎరువులు అనేది వాడకుండానే కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడుతూ వ్యవసాయం చేస్తున్నాం. రసాయనిక ఎరువుల్ని రసాయనిక ఎరువులు వాడటం వల్ల భూమి పూర్తిగా నిస్సారమైపోతుంది, లవణాలు పెరిగిపోతాయి. తద్వారా మనకి చౌడు భూములుగా మారే అవకాశం ఉంటుంది. చౌడు భూములుగా మారటం అంటే ఏంటి? భూమి నిస్సారమైపోయి బీడు భూములుగా లేక బంజరు భూములుగా మారతాయి. ముందు తరాల వారికి మనకి ఏ తరం అయితే మనకి మంచి భూములు మనకి ఇచ్చిందో, ముందు తరాల వారికి మనం ఇచ్చేది ఈ పంట పండే పొలాన్ని ఇవ్వం. మనం నిస్సారమైన భూమిని, బంజరు భూముల్ని మరియు తర్వాత తరాల వాళ్ళకి ఇస్తాం. అందుకని చెప్పి ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, రసాయనిక ఎరువులు వాడకూడదని కానే కాదు, రసాయనిక ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు సమతుల్యంగా వాడినప్పుడు మాత్రమే మనకి పంట పొలాలు బాగుంటాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం మీద మాత్రమే మన రైతాంగం కాన్సన్ట్రేషన్ చేస్తుంది, కానీ సూక్ష్మ పోషకాల మీద చేయట్లేదు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం వారు కూడా కొన్ని జింక్ సల్ఫేట్ ఇవన్నీ కూడా మీకు అందరికి కూడా ఇదివరకు సబ్సిడీలు ఇచ్చి ఇప్పుడు కూడా ఇస్తున్నారు, రాబోయే కాలంలో కూడా ఇస్తున్నారు. ఇది 50% సబ్సిడీ మీద ఇస్తారు. ముఖ్యంగా కూడా జింకు లోపించడం వల్ల ఏమవుతుందంటే, మీరు అందరూ కూడా మన రైతాంగం అందరూ కూడా జింకు లోపించినప్పుడు పసుపచ్చగా మారగానే అందరూ దాన్ని ఏదో తెల్లగా పోయిందన్నట్టు పసుపచ్చగా మారిపోగానే పోయి మనం ఎక్కువ యూరియా మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. కానీ అక్కడ మనం సవరించాల్సింది ఏంటి? జింకు లోపించినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా కూడా మొక్కంతా కూడా గిటక బారిపోయి దానిలో మొక్క పెరగకుండా ఉంటుంది. అక్కడ మనం చేయాల్సింది ఏంటి? జింక్ సల్ఫేట్, లేకపోతే జింకుని ముడి జింకుని ఒక కేజీని తీసుకొని మనం పిచికారీ చేసుకొని నానబెట్టి ఒక నైట్ అంతా 24 గంటలు నానబెట్టి పిచికారీ చేయొచ్చు మొక్కల మీద. లేదంటే భూమిలో కూడా ఒక 20 కేజీలు, ఎకరాకి 20 కేజీలు మనం వేసుకున్నట్లయితే అది 3 సంవత్సరాల దాకా పనిచేస్తుంది ఆ జింకు. కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పారు చూసారా, మెయిన్గా మనకి మొక్కకి అందకుండా రూపంలో ఎందుకు పోతుంది? మనకి ఉదయజన సూచిక చూస్తామంటే ముందు అది 0 నుంచి అంటే 0 నుంచి 14 ఉంటుంది. అంటే 0 నుంచి 7 దాకా ఉండేదాన్ని ఏమన్నా ఒక పద్ధతి అంటారు, 7 నుంచి 14 దాకా ఉండేది ఒక 2 రకాలుగా మనం విభజించుకున్నట్టయితే 7 అనేది తటస్థితం. ఏ మూలకం వేసినా కూడా, ఈ ఎరువులు ఏ వేసినా కూడా మనకి భూమి ఆరోగ్యంగా ఉందంటే 7 అనేది ముఖ్యమైనది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన క్రమంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాలల పనితీరు పరిశీలన చేశారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డబినని ఇందిరా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల మౌలిక వసతులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం, తాగునీరు ఏర్పాట్లను చెల్లించారు. పాఠశాలల విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న అంశాలపై ఆరా తీశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన తరగతుల గదుల నిర్మాణ విషయమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పూర్తి చేయించే విధంగా చూస్తామన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులు వివరించారు. ఆకస్మిక తనిఖీలలో ఎంఈఓ టు జయంత్ బాబు, ఎంపీడీఓ అత్తోటి దీప్తి తదితరులున్నారు.
క్లాసెస్ లేవా స్పెషల్? అదేంటి వరకు 5 వరకు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ అట్లా ఏమన్నా ఎక్కడన్నా ఉందా మనకి? అట్లా ఏదున్నా చెప్పాలి. ఫస్ట్ మీ హెచ్ఎం గారికి చెప్పాలి. ఏదైనా మీకు ఇన్కన్వీనియన్స్ జరిగితే స్కూల్లో ఎవరితో అయినా ఇబ్బంది ఉందా? ఇట్లా ఏం లేదు కదా. ఏదున్నా చెప్పండి, యు ఆర్ ఫ్రీ. ఓకే. తహసీల్దార్ గారు, ఎండిఓ గారు ఇద్దరు కూడా మరి ఇక్కడ పిల్లలు మధ్యాహ్న భోజనం ఎక్కువగా తినట్లేదని చెప్పేసి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. పిల్లలతో మాట్లాడడం జరిగింది. మరి భోజనం ఎందుకు తినట్లేదు ఏంటంటే అక్షయపాత్ర నుంచి సరఫరా చేయబడుతుంది కాబట్టి భోజనం తినకపోవడానికి కారణం ఏందనేది అడగడం జరిగింది. వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేయట్లేదని చెప్పేసి మరి ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. దాన్ని కూడా ఎంఆర్ఓ గారు పరిశీలించి దాన్ని కూడా ఫంక్షనింగ్లోనే ఉంది. మరి వాటర్ కూడా టెస్ట్ చేయడం అనేది జరిగింది. పిల్లలు కూడా దాన్ని సురక్షితమైనటువంటి నీరే కాబట్టి దాన్ని తాగడానికి అనువుగా ఉందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇన్కంప్లీట్గా ఉండేటువంటి రూమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మరి ఎస్టిమేషన్ వేయించి ఆల్రెడీ వేశారు. దాన్ని కూడా యూసేజ్కి తీసుకొచ్చి మరి పనులు ప్రారంభించమని చెప్పేసి చేయడం జరిగింది. 10th క్లాస్ పిల్లలతో కూడా అందరితో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. నోట్స్లు ఇచ్చారు. అదేవిధంగా టెక్స్ట్ బుక్లు కూడా ఇచ్చారు. యూనిఫామ్ కూడా అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి రానటువంటి మిగతాయి కూడా త్వరలో మరి ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన స్కూల్స్ రీఓపెన్ కావడంతో అన్ని ఆకస్మిక తనిఖీలు చేయాలనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ని విజిట్ చేసాం. ఎంఈఓ గారు అట్లాగే ఎండిఓ గారితో కలిసి. మరి ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరలోనే సెటరేట్ చేస్తాము. పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అయ్యాము. పిల్లల ఆలోచనలు కూడా తెలుసుకున్నాం. ఏదేమైనప్పటికీ ఈ స్కూల్కి మంచి పేరుంది. లాస్ట్ టైం కూడా మీరు చూస్తే మరి తెనాలి టౌన్లోనే సాజిదా అనే పాప ఇక్కడ 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన పాప ఉంది. ఇక్కడ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. పిల్లల్ని బాగా చూసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. మా బెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పటికే 800+ స్ట్రెంత్ ఉంది. మరి స్కూల్ మంచి స్కూలు. ఈ చిన్నవి ఏదైతే కొత్తగా బిల్డింగ్స్ ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఫండ్ కూడా ఉందని చెప్తున్నారు మరి హెచ్ఎం గారు. వారికి ఏమేమి హర్డిల్స్ ఉన్నాయో కూడా డిస్కస్ చేస్తాం. మరి స్కూల్ పార్కింగ్ ఒకటి సైకిల్స్ పెట్టుకునే దాని విషయం కూడా ఒకటి చిన్నది మన దృష్టికి తెచ్చారు. మరి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా చర్చిస్తాం. నియర్ బై మున్సిపాలిటీ సైట్లో ఏమైనా పార్కింగ్ చేసుకొని మరి ఆ సైకిల్ సేఫ్టీ పాయింట్ కూడా డిస్కస్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పిల్లలకి రక్షిత మంచినీటి కానివ్వండి, అలాగే మరి పిల్లలకి భోజనం విషయంలో కానివ్వండి, ప్రతి పాయింట్ని టేకప్ చేస్తాం. ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్లాల్సిన ఇష్యూస్ ఏమైనా ఉంటే తీసుకెళ్తాం. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు షైన్ అవుతారు అనేది మా ఉద్దేశం. అదే ప్రజలకు కూడా చెప్పాలనుకుంటున్నాం. మీ పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలలోనే చదివించండి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్పై లచ్చన్న జయంతి రోజైన ఆగస్టు 16న ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం తెనాలి బండిపై సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు నేతృత్వంలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాల నిప్పు కడిక లచ్చన్న 17 ఏళ్ల ప్రాయంలోనే స్వాతంత్రోద్యమంలో దుమికిన యువ కిశోరమన్నారు. 1930లో మహాత్మా గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహాన్ని, 1932లో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లోనూ 1942 క్విట్ ఇండియా ఉద్యమాలను వారు చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. హరిజనవాడలో హరినామ సంకీర్తనలు పాటిస్తూ వారికి ఆలయ ప్రవేశం కల్పించి అంటరానితనం నిర్మూలన చేసిన చరిత్ర ఆయనకు ఉందన్నారు. జై ఆంధ్ర ఉద్యమం చేపట్టి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు ఆవశ్యకతను ఆనాడే గుర్తించి పోరాడిన యోధుడిగా బడుగులైన తన గీత కార్మిక వర్గాల ఐక్యతను చాటుతూ గౌడ జాతి, బీసీ గడ్ల అభివృద్ధి కోసం వారు ఎనలేని సేవలు అందించారన్నారు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ వారి సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్ బిరుదన్నారు. మహాత్మా గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వివి గిరి, ఆచార్య రంగా వంటి జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొని అనేకసార్లు జైలు జీవితం గడిపారన్నారు. ఆ మహనీయుని జయంతి వర్ధంతులను ప్రభుత్వం నిర్వహించారు స్వాగతిస్తున్నామని చెబుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కేసన స్వాములు, చెన్ను శ్రీనివాసరావు, దొంతగాని శ్రీనాథ్, తుళ్లూరు మాధవరావు, కుంభం బాలాజీ, మోర్ల శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్, పంది నారాయణరావు, వాకా సాంబశివరావు, తెనాలి పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. రేపు ఆగస్టు 16వ తారీఖున సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినోత్సవ వేడుకల్ని తెనాలిలో రంగరంగ వైభవంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తించాలని చెప్పని ఆహ్వాన కమిటీ వారందరూ కూడా
నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో అదేవిధంగా తెనాలి ట్యాంక్ బండి మీద వారి యొక్క విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి కూడా మరి లచ్చన్న గారి గురించి తెలియజేసి ఈ సమాజంలో అన్ని వర్గాలు కూడా గౌరవించేటటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. రాజకీయాల దురంధుడు, పేదల పాటి పెన్నిది, నిరంతరం కూడా శ్రామికుడు. అదేవిధంగా అమర్నాథ్ గౌడు చిరంజీవి ముక్కపచ్చలారని పసివాడు మరి చాలా అమానుషముగా, చాలా నీచాతి నీచంగా కుర్రవాడిని పెట్టినటువంటి చిత్రహింసలు, అతనికి సావు అనేది ఎట్లా ఉంటుందో వాడికి తెలియనప్పుడు కూడా తెలియజేసినటువంటి ఘనత ఆ యొక్క ముద్దాయిల్ని మరి భగవంతుడు ఏ రకంగా శిక్షిస్తాడో కానీ మరి ఈ సమాజంలో మరి ఆ యొక్క పసివాడు మరి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు ఆ కుర్రవాడి యొక్క 3వ వర్ధంతి సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా ఈ రోజున ఆ కార్యక్రమం తీసుకొని ఆ చిన్నారికి మరి ఘన నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రీతమ నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణకు వచ్చే విధంగా అందరినీ సర్దార్ గౌతులచ్చన్న గారు కేవలం గౌడ సంఘానికే కాదు, బీసీ సంఘానికే కాదు, ఆయన రాష్ట్రం మొత్తంలో అన్ని వర్గాల వారిని ఆదరించారు. అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అన్ని విధాలుగా ఆయన సమాజానికి సేవలు చేశారు. వారి యొక్క విగ్రహాన్ని మన తెనాలి ప్రాంతంలో స్థాపించుకోవటం ప్రాంతవాసులందరికీ గర్వకారణమని చెబుతూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా సంఘ సభ్యులను మిగతా అన్ని కులాల వారిని అభ్యర్థిస్తున్నాం. నేను కూడా వెళ్ళి గౌతులచ్చన్న గారిని మనస్ఫూర్తిగా మాట్లాడి చేసి చేతంలో చాలా నాకు కూడా మంచి ఇదొక అదృష్టంగా భావించాను నేను. అందుకని ఈ విషయంలో ప్రతి ఒక్కరిని అందరం సహకరించి గట్టిగా చేసుకుందాం అన్న దీంతో మరి అందరు నిలబడి చేద్దాం. దేశంలోనే ఆయన చేసిన సంస్కరణలు కానివ్వండి, సేవలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్లో గౌతులచ్చన్న గారు కూడా ఒకళ్ళు. అట్లాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేపట్టడానికి అందరం కూడా పెద్దలందరూ కూడా తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి కుల సంఘాలనే కాకుండా అన్ని కులాల వాళ్ళకు ముందుకొచ్చి తల ఒక విధంగా ఆయనకి స్ఫూర్తి తీసుకోవడానికి ఆ రోజు 16వ తారీఖు నాడు ప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి అందరూ మరి పాల్గొని ఆ కార్యక్రమాన్ని జీవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే గత కాలంలో కొన్ని విరాళాలు జరిగింది, అమర్నాథ్ గౌడు కులస్తులు ఏదైనటువంటి అతను కూడా 3వ వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దురహంకారులకు బలైపోయిన అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్యాండిల్స్తో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెనాలి బోసోడ్లోని చిట్టాంజనేయ స్వామి గుడి సెంటర్లో మంగళవారం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాడు తమ సోదరి రక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో దురంకారుల అమరకాండకు ప్రదర్శించి బలైన అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాండిల్స్ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ నాయకులు దుర్గాప్రసాద్, జొన్నాదుల మహేష్ మీడియా ముఖంగా వైసీపీ పాలనలో బీసీలు ఎదుర్కొన్న ఇబ్బందులు వివరించారు. అమర్నాథ్ గౌడ్ను సజీవ దహనం చేసిన కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో పలువురు తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజున 14 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో తన అక్కని వైసీపీ రౌడీ మూకలు అల్లరి చేస్తున్న సందర్భంలో వారిని ఎదిరించినందుకు కక్షగట్టి వారిపై కంప్లైంట్ ఇచ్చాడనేటువంటి ఒక దుగ్ధతో తెల్లవారుజామున అతను ట్యూషన్కి వెళ్ళే సందర్భంలో 5-5:30 మధ్యలో అతని దారి కాచి మొత్తం ఒక మూకగా దాడి చేసి అతన్ని టార్పాలిన్ పట్టాలతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసినటువంటి కిరాతక చర్య.
ఏదైతే ఈ కిరాతక చర్య ఉందో దాన్ని ఈ సైకో పార్టీ గొడ్డల పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా దాన్ని అడ్రస్ చేయకుండా ఆ యొక్క విషయాన్ని ఎక్కడా కూడా సూచించకుండా తన యొక్క అరాచక పాలన కొనసాగించినటువంటి గొడ్డల పార్టీ నేత. ఈ సందర్భంగా ఈ రోజున అమర్నాథ్ గౌడ్ మృతికి సంతాప సూచకంగా 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో వారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో ఈ తెనాలి పట్టణంలో నడిబొడ్డున అనేక మంది టీడీపీ నాయకులు మహిళామణులతో ఈ రోజున నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నివాళి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. మరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక అమర్నాథ్ గౌడ్ మీదే కాదు, ఎంతోమంది బీసీల మీద హత్యలు జరిగినాయి. ఎంతో దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది. ఆ రోజున బీసీలని టార్గెట్ చేసుకుని హత్యలు చేయడం మూలానే వాళ్ళు 11 సీట్లకి పడిపోయారు. ఆ రోజున అమర్నాథ్ గౌడ్ని ట్యూషన్కి వెళ్తా ఉంటే వాళ్ళ అక్కని ఏదైతే పాముల వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడు అన్న దానిలో భాగంగా ఆ పిల్లాడు తన అక్కని ఏంటి ఈ విధంగా మీరు బాధ పెడతా ఉన్నారు అన్నదానికే ఒక చిన్న విషయానికే వాళ్ళ మధ్యలో కక్షలు కార్పణ్యాల్లో ఒక చిన్న విషయానికే తను ట్యూషన్కి వెళ్తా ఉంటే ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో ఏదైతే తన పుస్తకాలు తీసుకెళ్తున్నాడో ఆ పుస్తకాల్ని చించి తన నోట్లో కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి అతి కిరాతంగా చంపినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఈ రోజుకి మళ్ళీ మనం తలుచుకుంటున్నామంటే ఆ యొక్క ఏదైతే అతను మర్డర్ చేశారో ఆ వ్యక్తులకి నెల తిరగకుండానే ఆ రోజున బెయిల్ రావడం జరిగింది. ఇవాళకి అతను శిక్షణ లేదు. కాబట్టి మేమందరం కూడా తనకి అతి త్వరలో శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటా సెలవు తీసుకుంటా ఉన్నాం. బీసీలని అతి తక్కువగా క్రూరంగా పాశవికంగా చూసిన వైనం కూడా జగన్మోహన్ రెడ్డిదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ, బీసీల అభ్యున్నత కోసం పుట్టిన పార్టీ, బీసీలని అందలం ఎక్కించాల్సిన పార్టీ. దానికి అనుగుణంగానే ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మన బీసీలకి అచ్చెన్నాయుడు గారు కానీ, మన చింతకాల విజయబాబు గారు కానీ, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ పార్టీ యొక్క ముఖ్యమైన పదవులన్నింటిలో కూడా బీసీలకి అందలం ఎక్కించేసి బీసీలకి అంకితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో స్థానిక సంరక్షణ ఎలక్షన్లో ఆ రోజు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ మన యొక్క రిజర్వేషన్లు తగ్గించారో తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లు పునరుద్ధరించి బీసీలకి ఈరోజు ఉన్న జనాభా ప్రాతిపదికన అన్నిటికంటే ముఖ్యంగా అందరికంటే ముందరగా ఉన్నత స్థానాల్లో ఉంచుతారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బీసీలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా ఎవరైతే అబాస్పాలైన అమర్నాథ్ గౌడ్కి ఘనమైన నివాళులు అర్పించి అతనికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్ర అభివృద్ధి విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన పయనిస్తోందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక వద్ద మంగళవారం విజయోత్సవ సభ నిర్వహించారు. వేమూరు ప్రధాన కోడలిలో ఉన్న దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్, అమరజీవి పొట్టి శ్రీరాములు, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్యల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ర్యాలీగా కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ పురవేది వద్దకు చేరుకున్నారు. వేమూరు మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో 90 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పనులు చేశామని, ఇంకా 160 కోట్ల రూపాయల నిధులు మంజూరు దశలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో యువనేత నారా లోకేష్ పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరలేక వైసీపీ నేతలు గ్రామాల కక్షలు కార్పణ్యాలతో రెచ్చగొడుతున్నారన్నారు. వేమూరు నియోజకవర్గంలో తన హయాంలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% విజయానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ జోనల్ పరిశీలకులు బీటీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలన వైసీపీదని, ఆదర్శ పాలన చంద్రబాబుదని అన్నారు. జగన్ పాలన దాచుకోవడం తప్ప జరిగిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు.
భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండే విధంగా ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సమావేశంలో వేమూరు నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వరరాజు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రభాకర్ రావు, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, కూటమి పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, విఎస్కే ప్రసాద్, తోనుగుంట్ల సాయిబాబా, తమ్మా శివారెడ్డి, వాకా శేషుబాబు, షేక్ హనీఫ్, పుణ్య శ్రీనివాస్ కుమార్, సోమరావు అనురాధ, అమ్మిశెట్టి శ్రీరామూర్తి, ఎల్లవర్తి బ్రహ్మానందం, కొత్తపల్లి రవీంద్రబాబు, ఎల్లారెడ్డి, బాలకోటిరెడ్డి, మొవ్వా శరత్ చంద్ర తదితరులున్నారు. దాదాపు 57 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళకి ఖాతాల్లో జమ అవుతా ఉంది. స్త్రీశక్తి పథకం గురించి అందరూ చెప్పారు. మీ అందరికీ తెలుసు స్పష్టంగా ఎంత ఉపయోగం ఉందనేది. ఉచిత బస్ సౌకర్యం వల్ల సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధానం కానీ, ఈ విధంగా ఇవి కాకుండా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్న క్యాంటీన్లు కానీ, అదేవిధంగా కులాల వారీగా కార్పొరేషన్లకు ఇస్తున్నటువంటి భరోసా కార్యక్రమాలు కానీ, అన్ని రకాలుగా ఈరోజు చేస్తూ పోతున్నటువంటి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. హామీలు అమలు చేయడమే కాదు, ఇవ్వని హామీలు కూడా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం. ఇలా సీఎంఆర్ఎఫ్ గురించి చెప్పారు, కోటాను కోట్లు తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. అదేమన్నా ఇచ్చిన హామీలో ఉందా? అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ దగ్గర 90 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరిగిందని చెప్పి ఇప్పుడే అధికారులు నాకు ఇచ్చారు. 90 కోట్ల కంటే పైనే జరిగినాయి. ఇటీవలే పోయిన నెలలో చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి చేసినప్పుడు ఆయన ఇచ్చిన హామీల ప్రకారం మరో 160 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ప్రతి గ్రామంలో 89 గ్రామాల్లో 89 టీములు మన పార్టీ నాయకులతో ఏర్పాటు చేస్తాం. రమ్మని ఆ గ్రామాల్లో ఎవడన్నా ఉంటే దానికి సంబంధించినాడు ఏ గ్రామంలో ఏం చేశాం. 7 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు, ఈ 7 సంవత్సరాల పరిపాలనలో ఆ గ్రామం, ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఉన్న 15 వర్గాల కాలనీల్లో ఏం అభివృద్ధి చేస్తాం, మనం ఏం చేసాం, వాడు ఏం చేశాడు చెప్పమనండి. 5 ఏళ్ళు నిజంగా చెప్పగలిగితే మీరు ఏ శిక్ష చేస్తే ఆ శిక్షకి అమలు చేయడానికి సిద్ధంగా ఉంటాం మేము. అసలు లేదు, ఏమి చెప్పడానికి లేదు. నేను రాజకీయ ఉపన్యాసం చెప్పలా, ఇది యథార్థం. వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. ప్రతిపక్షం వాడు పనేమి లేక ఏదో ఒకటి గెలుగుతూ ఉంటారు. డిఎస్సి అక్రమాలు అన్నారు, ఇప్పుడే పిల్లలు చెప్పారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎట్లా వచ్చింది? మన నియోజకవర్గంలో 60-70 మందికి ఒక అత్యధికంగా బట్టిప్రోలు మండలంలో ఐలవరం గ్రామంలోనే 16-17 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఏం చేస్తే వచ్చిన వాళ్ళకి? వాళ్ళు చదువుకుంటే కష్టపడి వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. దానికి ఏదో జరిగిందంటారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఏం చేస్తే వచ్చిన వాళ్ళకి, వాళ్ళు కష్టపడితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చింది, మెరిట్ మీద ఉద్యోగాలు వచ్చింది. అసలు నీకు అసలు ఉద్యోగం అంటే ఇవ్వటమే నీ చేత కాదు. నీకు ఒక కుళ్ళు కుతంత్రం, జరిగినటువంటి మంచిని చెడుగా చూపించడానికి నీకున్నటువంటి పత్రికా ఛానళ్లతో ఒక పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమని చెప్పి చూపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవడు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఇక నీ పని అయిపోయిందనేది నువ్వు గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఇతను కూడా కాదు, వాళ్ళ అయ్యే అధికారంలో ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ చేసి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. కేసులు ఈ రోజుకి 13-14 ఏళ్ళు అయితే ఇంతవరకు కూడా అడుగు కూడా ముందుకు అయ్యావు. న్యాయశాస్త్రంలో లొసుగులన్నీ అడ్డం పెట్టుకొని వాటిని అడ్డుకుంటుంటాడు. ఆ కేసులు విచారణకు వస్తే శాశ్వతంగా జైల్లో ఉంటాడు. అటువంటి వ్యక్తి ప్రజల్లోకి వస్తుంటాడు. అప్పుడప్పుడు రావటం, అలజడి సృష్టించడం, గొడవలు సృష్టించడం, కులాలు మతాలు వర్గాలను రెచ్చగొట్టడం, ఇదే పని. ఎందుకంటే ఈరోజు ఎవడ పెడితే వాడు ఏదో మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. నేను చూడను. ప్రతివాడు పనికి మాలినాడు మాట్లాడే సోషల్ మీడియా డైలాగులని నాకు చూడటం ఇష్టం ఉండదు. కానీ నేను చెప్తా ఉన్నా, ఎవరికి సమాధానం చెప్పాలి? నేను ఎవరితో ఛాలెంజ్ చేయాలి? ఎవరితో డిబేట్కి రావాలి? మీరు చెప్పండి. 4 సార్లు పోటీ చేశా మీ అందరి ఆదరాభిమానాలతో, 3 సార్లు గెలిచా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రిగా పనిచేశా. నియోజకవర్గానికి ఎప్పుడూ జరిగినంత అభివృద్ధి చేశాననే సంతృప్తి నాకుంది. ఎక్కడికి వచ్చి చూపించడానికైనా సిద్ధం. ఏ గ్రామంలో సరే, 89 గ్రామాల్లో. ఒక దళిత డాక్టర్ మనవాడు సుధాకర్ ఒక మాస్క్ అడిగితే గుండు కొట్టించి రోడ్డు మీద వేసి ఆత్మహత్య అయ్యే వరకు వదలేదు ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య భర్తలు కలిసి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మనవాడు చిన్న గొడవ ఉంటే పీసులు చేసి స్విగ్గీ టమోటా మాదిరి ఆ పీసులు డెలివరీ చేశాడు. మన మామ ఎట్లా అవుతాడు? డోర్ డెలివరీ చేశాడు. కంస మామయ్య ఈ రకంగా మనందరినీ ఇబ్బంది పెట్టాడు. అంతెందుకు మన ప్రెసిడెంట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి మొత్తం రాష్ట్రం ముందు తిప్పాడు. కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. మా రాయలసీమ అయితే జేసీ ప్రభుత్వారెడ్డి గారిని మళ్ళీ అరెస్ట్ చేశారు. సహజంగా ఎస్సీ కేసు వేరే వాళ్ళ మీద పెడతాం, ఎస్సీల మీద ఎస్సీ కేసు పెట్టాడు. ఈ విధంగా మనల్ని అరాజ్ చేశాడు, ఇబ్బంది పెట్టాడు. పెద్ద ఆయన చెప్పినట్లు మొత్తం విధ్వంసం. దాని ఫలితంగా ఆయన పెట్టింది నవరత్నాలను పెట్టాడు, మనల్ని మోసం చేశాడు. దీని ఫలితంగా 151 సీట్లు ఉన్నదాన్ని మీరందరూ కలిసి 5 లాగేశారు, 11 ఉన్నాయని. ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. దానికి ఆధారాలతో సహా మన నాయకులు అందరూ కూడా చూపించారు, చెప్పారు. అందులో ప్రధానంగా చాలామంది ఆడపడుచులు వచ్చారు, తల్లులు వచ్చారు. మీ అందరి కోసం ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకం మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ 3 పథకాలు మీవే. మరి జగన్ గురించి 2 మాటలు ఏమని చెప్తా అంటే అంత సీన్లు వేస్తారు, ఒకే మాట చెప్తాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. రామాయణం 3 ముక్కల్లో ముగిస్తాడు, 5 సంవత్సరాలు జగన్ మీద రెండు మాటల్లో ముగిస్తాడు. జగన్ గురించి ఒకే మాటలో ముగిస్తానంటే ఏం పెద్ద ఆయన ఆతురుగా అడిగినాను. సార్ నీకు ప్యాకెట్ ఆడేది వచ్చాన్నాడు, నాకు రాదని చెప్పాను. దాంట్లో అందరి బంధం ఉంటుంది, లోనా బయట. జగన్ అలాంటి వాడు సార్ అంటాడు. సీఎం కాకుండా ముందు మన ఆడపడుతులు కడితే అందరూ ముద్దలు పెట్టాడు సార్. సీఎం అయిన తర్వాత ఒకరికన్నా ముద్దు పెట్టాడా, పిలిచాడా, మాట్లాడాడా? తెరలు కట్టుకొని సభలకు వచ్చాడు, హెలికాప్టర్లో తిరిగాడు. కానీ లోనా బయట మన సార్. ఇంకోటి కూడా మీకు తెలుసా, రాత్రి లోపల పోయిన తర్వాత 6 గంటలు ఇంట్లో పోతాడు, ఇంక బయటికి రాడు. పైన వాళ్ళ ఇల్లు పిలుస్తాడు, ఏమనంటే వాళ్ళ ఆయనతో మాట్లాడతా, దేవతలతో మాట్లాడుతున్నాను. బయట వచ్చినట్టు నేను నవ్వుతూ ఉంటాడు. ఈ లోనా బయట నాడు సార్ అన్నాడు. నా పేరు నాగజ్యోతి, మా నాన్నగారి పేరు నల్లూరి బుజ్జిబాబు, బల్దేపల్లి గ్రామం, వేమూరు మండలం. 2024 ఎన్నికల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో డిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం చేస్తానని మాట ఇచ్చారు. సార్ మాట ఇచ్చిన ప్రకారాన్ని మేము విశ్వసించి 2024 జనవరి నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే 16,347 పోస్టులతో డిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం చేశారు. అలాగే వితిన్ 45 డేస్లో నోటిఫికేషన్ ఇచ్చేసి 45 డేస్లో ఎగ్జామ్ పెట్టేసి 6 మంత్స్లో పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మేము జూన్లో ఎగ్జామ్ రాసాము, అక్టోబర్ కల్లా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం 6 మంత్స్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 16,347 మంది టీచర్స్ అందరూ ఎంతో కష్టపడి చదువుకున్న వారు మాత్రమే. ఈ డిఎస్సి మెగా 2025 ఎంతో పారదర్శకంగా నడిపించారు. ఈ 16,347 జీవితాల్లో, టీచర్స్ జీవితాల్లో ఎంతో సంతోషాన్ని నింపారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ 16,347 టీచర్స్ అందరూ మేము ఎంతో రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తల్లికి వందనం, మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. దాని ప్రభుత్వం ఒక్కనే ఇచ్చారు. అయినప్పుడు కూడా ఇంకా మన సివిల్ తెలుసుకోలేకపోతున్నారు. ఏ ప్రభుత్వానికి వెళ్తే మనకు అవకాశాలు ఉంటాయి అనేది ఆలోచించుకోవాలి. మరి అట్లా గ్యాస్ బండ్లు వచ్చింది, 3 బండ్లు వచ్చేసింది. మరి పింఛన్ చూస్తేనే ఉన్నా మరి ఆ ప్రభుత్వంలో మరి 3,000 ఇవ్వడానికి 4 సంవత్సరాలు పెట్టింది. అదే మన తెలుగుదేశం, మరి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నేను గెలవగానే మీకు 3,000, 4,000, 7,000 ఇస్తానన్నాడు. నిజంగా ఆ ఘనత ఆయనకే చెందింది. ఆ 7,000 కోసం మరి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఎంత సంతోషంగా ప్రార్థించు నాకు వచ్చి మరి అన్నగా అన్ని మరి కట్టుకోవాలి. అన్న క్యాంటీన్ పెట్టారు. అన్నం లేక మరి కార్మికులు ఎంతో బాధపడి పనులు చేసుకొని 50 రూపాయలు సంపాదించి ఏదో బిల్లు వచ్చింది. కానీ ఆహారం లేక ఎంతమంది బాధపడ్డారు. అలాంటి మా కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్న క్యాంటీన్లు పెట్టి ఎంతమందికో ఆకలి తీరుస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా వైకుంఠపురంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో మంగళవారం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామిని యోగా క్లాసుల ప్రారంభ కార్యక్రమానికి ఈవో వి అనుపమ ఆహ్వానించారు. అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెనుగొండ శ్రీ వాసవి మాత పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి తమ పీఠంలో నిర్వహించే ఆధ్యాత్మిక సేవలను వివరించారు. యోగా ఆవశ్యకతను గుర్తించి యోగా శిక్షణ తరగతులు సర్వులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైకుంఠపురం ఈవో వి అనుపమ మాట్లాడుతూ వైకుంఠపురంలో ఈ నెల 17 నుండి 21 వరకు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:30
నిమిషాల వరకు యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ ముద్దాపతిని రమణయ్య పర్యవేక్షణలో యోగా శిక్షణ తరగతులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నట్టు తెలిపారు. పట్టణ ప్రజలు భక్తులు యోగా సాధన చేసే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. యోగా సాధనకు వచ్చే వారికి ఆలయ ప్రాంగణంలో పాదరక్షలకు, వాహనాలకు, సెల్ ఫోన్లకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదన్నారు. వైకుంఠపురంలో విశేషంగా ఈ యోగా ఆసనాలు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశేషంగా 17 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నారు. అందరూ విచ్చేసి కుల, మత, వర్గ, స్త్రీ, పురుష అలాగే లింగ భేదము, వయోభేదము లేదు, ఎవరైనా యోగా చేయొచ్చు. ఫిజికల్ బాడీకి మనకి యోగ సాధన చేయటమే ప్రధానమైంది. ఈ ఆధునిక ప్రపంచంలో పడి అందరూ యోగ సాధన చేయటం మర్చిపోతున్నారు. వాళ్ళు తెల్లవారుజాము లేచిన దగ్గర నుంచి రాత్రి పనుకునేంత వరకు వాళ్ళ పనుల్లో ఉండి మానసికంగా, శారీరకంగా ఒత్తిడి కలుగుతుంది. వాళ్ళకు ఉపశమనం కలగాలి, వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి అంటే ప్రధానంగా రోజు కొంతసేపు యోగా చేయాలి. అలా శరీరానికి ఎప్పుడైతే వ్యాయామం ఉంటుందో ఆరోగ్యం కూడా బాగుంటుంది. దాన్ని ఉద్దేశించే కేంద్ర ప్రభుత్వం వారు సుమారు పుష్కర కాలం నుంచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో విశేషంగా మన తెనాలి పట్టణంలో ఉన్న వేయించేసి ఉన్న శ్రీ వైకుంఠపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తున్నారు. అందరూ విచ్చేసి యోగ సాధన చేసి చక్కటి యోగ్యమైన జీవితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జూన్ 21వ తారీఖు యోగా విశిష్టతను పురస్కరించుకొని యోగా డే సందర్భంగా మన దేవస్థానానికి విచ్చే భక్తులు మరియు ఆసక్తి గల వారు భక్తులందరికీ కూడా యోగా ధ్యానం మరియు ఆ రోజు ఆసనాలు వాటి యొక్క విశిష్టత వాటి గురించి మన పూజ్య గురువులు స్వామీజీ వారిని వాళ్ళ ఆహ్వానించడం జరుగుతుంది. ఆ రోజు స్వామివారి యొక్క అమూల్యమైన సమయాన్ని మనకి కేటాయించవలసిందిగా కోరుచున్నాము. ఆ రోజు భక్తులు అందరూ కూడా దేవస్థానానికి విచ్చేసి యోగా యొక్క విశిష్టతను, ధ్యానం యొక్క విశిష్టతను తెలుసుకొని ఆ రోజు మన దేవస్థానంలో చేయు ఆసనాలు అవన్నీ వాటిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. రేపు 17వ తారీఖు నుంచి 21వ తారీఖు యోగా శిక్షణా కార్యక్రమాలు వైకుంఠపురం దేవస్థానంలో నిర్వహిస్తున్నారు. దీనిగా ఈ స్వామి గారిని మేము ఆహ్వానించడానికి వచ్చాము. వారి యొక్క అమూల్యమైన ప్రవచనాలు భక్తులకి అందజేయాలని కోరుకుంటూ వారు విచ్చేవేసిందిగా మేము కోరుచుకుంటున్నాం. అలాగే భక్తులంతా కూడా ఈ ఉదయం 7:30 నుండి 8:30 లోపల అందరూ వచ్చి ఈ యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 12వ జరుగుతుంది. దీన్ని మన ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల కిందట అంతర్జాతీయ దాంట్లో పెడితే 177 దేశాలు ఆమోదించి అన్ని దేశాల వాళ్ళు, మన రాష్ట్రాల వాళ్ళు అందరూ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని అక్కడికి గుడికి వచ్చి స్వామివారిని దర్శించి యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము చేసి ఆరోగ్యవంతులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెనాలి మండలం కటివరం గ్రామంలోని డ్రైనేజీ సమస్యలపై ఆ గ్రామ ప్రత్యేక అధికారి తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం సమస్యాత్మక ప్రాంతాల్లో రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తెనాలి మండలం కటివరం గ్రామంలో పారిశుధ్య సమస్యలపై దృష్టి సారించిన గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మురుక్కాలుల ప్రక్షాళనకు అవసరమైన చర్యలో భాగంగా రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి వివరించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామ మాజీ సర్పంచ్ బెండికల ప్రసాద్, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను తెనాలి తహసీల్దార్ని, కటివరం గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఉన్నాను 2 నెలల నుంచి. మరి కటివరంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ, శానిటేషన్ వ్యవస్థ పరిస్థితి. మరి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో టోటల్ ఊరు మొత్తాన్ని కవర్ చేస్తూ మరి ఉన్న కెనాల్ ఈ పక్కన మన రైల్వే వాళ్ళు 3వ లైన్ వేయడం ద్వారా గత సెప్టెంబర్ నుంచి ఒక చోట పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్లేస్లో బ్లాక్ అయిపోయి మరి ఊరు మొత్తానికి డ్రైనేజ్ వ్యవస్థ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. దీని విషయంలో డిఆర్ఎం గారిని రిక్వెస్ట్ చేసాం. అందులో భాగంగానే ఈరోజు మరి సీనియర్ ఇంజనీర్ పర్మనెంట్ వే చూసే కిరణ్ గారు, అట్లాగే వెంకట సుబ్బయ్య గారు జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ వారు కూడా వచ్చారు. మరి పంచాయతీ సిబ్బంది, అట్లాగే ఎక్స్ సర్పంచ్ గారు ప్రసాద్ గారు, మరి సిబ్బంది అందరితో కలిసి ఈరోజు ఎంటైర్ విలేజ్లో జాయింట్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసాం. కండక్ట్ చేస్తే అర్థమైంది ఏంటంటే రైల్వే వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. 2 ఇష్యూస్ ఉన్నాయి రైల్వేతో మనకి. ఒకటి, ఇటు పక్కన రైల్వే గేట్ పక్కన ఉన్న ప్రజలు ఇంగ్రెస్ వాళ్ళు బయటికి లోపలికి పోవడానికి చిన్న సమస్య ఉంది. దాన్ని వాళ్ళు చాలా పాజిటివ్గా అంగీకరించారు. వాళ్ళ రాకపోకలకి బళ్ళు అయి నడుపుకోకుండా వాళ్ళు నడవడానికి ఇబ్బంది లేదన్నారు. దానికి వారికి ధన్యవాదాలు.
మరి ఈ విషయంలో డ్రైనేజ్ వ్యవస్థలో ఈ డ్రైనేజీ మొత్తం కలిసి మనకి అంగల్కుదురు దగ్గర ఉన్న పెద్ద కాలువలో కలవాలి. మరి ఈరోజే మా టీంతో వారు ప్రాథమికంగా అంగీకరించారు. ఒక చోట వైరింగ్ వ్యవహారం ఉంది, అక్కడ దాకా అయితే ఈరోజు తీసేస్తాం డ్రైనేజ్ కెనాల్ని. మరి వారి టెక్నికల్ టీం కూడా ఉన్న తర్వాత ఈ 2-3 రోజుల్లోనే కటవరంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థకి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఇందులో సహకరిస్తున్న మరి పంచాయతీ సిబ్బందికి, అట్లాగే మన ఎక్స్ సర్పంచ్ ప్రసాద్ గారికి, మరి రైల్వే సిబ్బందికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీరును తెనాలి పట్టణానికి చెందిన తెలుగు మహిళలు తీవ్రంగా విమర్శించారు. తెనాలి బోసోడ్లో మంగళవారం తెలుగు మహిళలు గుడివాడ అమర్నాథ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. కోడిగుడ్లు అమర్నాథ్ చిత్రపటంపై విసిరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు పరుచూరు రమ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై నిప్పులు చిరిగారు. మాజీ మంత్రి అమర్నాథ్ తక్షణమే హోంమంత్రి అనితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఒక గుడ్డు మంత్రి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక ఆవిడ మంత్రి ఉంది, మేకప్ వేసుకుంటుంది, మేము గోడకు సున్నాలు వేసుకున్నామని మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు. ఆ గుడ్డు మంత్రిని ఒకటే అడుగుతా ఉన్నాం, బాబు మీ పార్టీలో ఒక సైదరాబాద్ మొక్క ఉంది, మేకప్ లేకపోతే బయటికి రాదు. ఇంకొక ఆర్టిస్ట్ ఉంది, జబర్దస్త్ కమెడియన్ ఆర్టిస్టు, ఆవిడ ఇప్పటికి కూడా 16 ఏళ్ల బాలాకుమారి లాగా ఇష్టానుసారంగా తైతక్కలాడుతున్న మంత్రి ఆవిడ. అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఎంతోమంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి ఆర్టిస్టుల గురించి మీకు నోరు జారి మాట్లాడాల్సి వస్తే అలాంటి ఆర్టిస్టుల గురించి మాట్లాడండి. అంతేగాని వంగలపూడి అనిత గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఆవిడ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నా. ఆవిడ ఉద్యోగం చేశారు, మాకు అలాంటి గతి లేదని మాట్లాడుతున్నావా? నీ స్థాయికి నీకు ఉద్యోగం కూడా రాదేమో, అంత చదువు కూడా నువ్వు చదువుకోలేదేమో. ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తే అంత చులకనగా మాట్లాడతారా? ఆడవాళ్ళు బయటకు వచ్చి రాజకీయాల్లో తిరిగితే మేకప్ల గురించి, డ్రెస్సుల గురించి, చీరల గురించి మాట్లాడతారా? ఆఖరికి వైఎస్ షర్మిల గురించి కూడా, ఆవిడ కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడిన పార్టీ మీది. పైగా పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఆవిడ పుట్టుక గురించి కూడా ప్రశ్నిస్తే కనీసం దాని గురించి కూడా ప్రశ్నించలేని దరిద్రపు పార్టీ. మీకు మహిళా ఓట్లు అక్కర్లేదా? మహిళల ఓట్లతో మీకేం పని లేదా? ఆ రోజున తలలు నిమురుతూ మీ ఇంట్లో అన్నని, తమ్ముడిని, మేనమావని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఓట్లతో గెలవలేదా? మరి ఏ స్థాయి నుంచి మీరు వచ్చారు? మహిళలు ఓట్లేస్తేనే మీరు లాస్ట్ టైం గెలిచారు. ఏది పిడుగుబడినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని మీ నాయకుడు చెప్తాడు, మీరు దానికి చెక్కభజన చేస్తారు. ఆ చెక్కభజన చేస్తా ఒళ్ళు మర్చిపోయి అదుపు తప్పి నోరు జారి మాట్లాడితే, తెనాలి వైసీపీ మహిళలకు చెప్తున్నా ఈ మాట, అదుపు తప్పి కనుక మాట్లాడితే ఇంకొకసారి ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ భార్య ఉంది కదా, మీ భార్య ఏమి రెడీ అవ్వకుండా ఉంటారా? మరి మాజీ మంత్రి భార్య కదా, తను కూడా రెడీ అవ్వకూడదు? నీ కూతుర్లు వాళ్ళు కూడా రెడీ అవ్వకూడదు? ముఖ్యమంత్రి గారు, మీకు మాజీ ముఖ్యమంత్రి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య, వారి పిల్లలు, 2 ఆడపిల్లలు కూడా మరి రెడీ అవ్వకుండా ఉంటారా? ఒక ఆడదాని మీద వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు కొంచెం ఫస్ట్ మన ఫ్యామిలీని కూడా చూసుకొని మాట్లాడాలని మీ వైసీపీ కుటుంబీకులందరికీ కూడా చెప్తున్నాం అనమాట. ఆడవాళ్ళు కూడా వాళ్ళ వైఖరిని మర్చిపోయి తెనాలి నియోజకవర్గంలో బయటకు వచ్చి మాట్లాడతారమ్మా. మీరు బయటకు వచ్చే ముందు కూడా మీరు అద్దం ముందు మేకప్లు అద్దుకొనే వస్తారన్న సంగతి మీరు ఒకసారి తెలుసుకోవాలి. పై మెరుగులు లేకుండా ఎవరు బయటికి రారు. అయినా ఆడవాళ్ళ అంతర్గత విషయాల మీద మాట్లాడతారే తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానివ్వండి, ప్రజల కోసం పోరాటం కానీ ఏ ఒక్కటి చేయడం చేత కానీ పార్టీ ఏదైతే ఉంది అంటే అది వైసీపీ పార్టీ అని ఎవరైనా సరే చిన్న పిల్లలతో సహా చెప్పేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుల జోలికి వచ్చినా, ఎమ్మెల్యేల జోలికి వచ్చినా, మంత్రుల జోలికి వచ్చినా, ఆఖరికి మా తెనాలి నియోజకవర్గంలో ఉన్న మా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జోలికి వస్తే మాత్రం ఊరుకునేదైతే లేదు. కొంచెం పేటరేగిపోతున్నారు ఈ మధ్యన, తగ్గితే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. బీసీ కులాల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతుల సమగ్ర అధ్యయనంలో భాగంగా తెనాలి పట్టణానికి విచ్చేసిన ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా తెనాలి ప్రాంత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో క్షేత్రస్థాయిలో సర్వే విధానంపై సచివాలయ కార్యదర్శుల ద్వారా సమాచారం సేకరించారు. సర్వేకు సంబంధించిన ఆన్లైన్ సమాచారం పరిశీలించారు. అత్యధిక జనాభా గల బీసీ ఉపకులాల సమాచారం తెలుసుకున్నారు. స్థానిక సంస్థలో ఎన్నికైన బీసీ ప్రజాప్రతినిధుల్లో ఉపకులాల ప్రాతినిధ్యం గురించి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆర్టీఓ కె శ్రీరమణి, ఎంపీడీఓ అత్తోట దీప్తి, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పల్ నాయుడు, కె మయూరి, ఆర్ రామలింగారెడ్డి, మోహన్ రెడ్డి, జేకర్ తదితరులు పాల్గొన్నారు. 24 చెప్పారు, 24 చేశారు, అది ఎక్కువగా ఇవ్వాలి. కొంతమంది సబ్ క్లాసిఫికేషన్ కూడా చేయాలి, అంటే ఏబిసిడి ప్రకారంగా
ఆ స్థానిక సంస్థలకు చేయాలి అది చెప్పారు. లైక్ దట్ బ్యాక్లాగ్ పోస్ట్లో కూడా బీసీకి కూడా చేయాలి. ఇది చదువుతున్నాను. ప్రెస్ నోట్ లాగా చేసి అది ఇచ్చేస్తే సరిపోతుంది. రాష్ట్ర ముస్లిం వెల్ఫేర్ హెల్ప్ సొసైటీ కోఆర్డినేటర్గా పట్టణానికి చెందిన సయ్యద్ అబ్దుల్లా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. మంగళవారం సయ్యద్ అబ్దుల్లా పట్టణంలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ అసెంబ్లీ కమిటీ తరపున గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హజ్ యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో ముస్లిం వెల్ఫేర్ హెల్ప్ సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా తనకు అవకాశం కల్పించినట్లు సయ్యద్ అబ్దుల్లా మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో షేక్ ఫరూద్దీన్, షేక్ రసూల్, తిరువీధుల సాంబశివరావు, షేక్ అబ్దుల్ రజాక్ తదితరులున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ అబ్దుల్లా, నా తెనాలి పట్టణము. నాకు ముస్లిం వెల్ఫేర్ హెల్ప్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీలో నాకు రాష్ట్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు. దీనికి మన గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ మరియు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ఈరోజు తీసుకోవటం జరిగింది. అతి త్వరలో జిల్లా కమిటీ మరియు నియోజకవర్గ కమిటీ మరియు పట్టణ కమిటీలు మరియు మండల కమిటీలు వేసుకొని అందరినీ కలుపుకొని ఒక్క ముస్లిమ్స్కే కాదండి ఈ కమిటీ, అన్ని కులాల వారికి కూడా పేదవారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. తెనాలి డిపో ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం డిపో మేనేజర్ రాజశేఖర్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. నూతన కమిటీలో డిపో అధ్యక్షులుగా వీరమల్లు శంకరరావు, ఉపాధ్యక్షులుగా పలగాని ఆదిశేషు, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్గా వాస శ్రీధర్, డిపో కార్యదర్శిగా నలుకుర్తి సుధాకరరావు, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా టి వెంకటేశ్వరరావు, పి నరసింహారావు, డిపో సహాయ కార్యదర్శిగా ఎం వేణు చౌదరి, పబ్లిసిటీ సెక్రటరీగా జి శ్రీలక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈపూరు విజయ్ కుమార్, జోనల్ నాయకులు ఐమళ్ల రాజేష్ ఖన్నా పాల్గొని పరిచయం చేశారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను కలిగించే దోమలు ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులని చేబ్రోలు మండల వైద్యాధికారి డాక్టర్ కొత్తపల్లి బాబురావు అన్నారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం ఆదేశాల ప్రకారం చేబ్రోలు మండలం వేజెండ గ్రామంలో ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా మాసోత్సవంలో భాగంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పలువురు ర్యాలీలో పాల్గొని స్థానిక ప్రజలకు మలేరియా వ్యాధి లక్షణాలు, మలేరియా వ్యాప్తి చెందడానికి గల కారణాలు, దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తెనాలి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ నీటి నిల్వలే దోమల పెరుగుదలకు ప్రధాన ఆవాసాలని, ప్రజలు వారానికి 1 లేదా 2 సార్లు నీటి నిల్వలను మార్చుకొని కొత్త నీటిని పట్టుకోవాలని, నీటి నిల్వలపై మూతలు పెట్టి ఉంచుకోవాలని అన్నారు. దోమతెరలు వాడుట, పూర్తి వస్త్రధారణ ధరించుట, దోమకాటు నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. వేజెండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కొత్తపల్లి బాబురావు మాట్లాడుతూ ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొల్లి గౌరీశ్వరిదేవి, పిఈటి మాస్టర్ టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు డి విజయదుర్గ, ఎం రాజలక్ష్మి, హెల్త్ విజిటర్ నక్క ఉమాదేవి, హెల్త్ అసిస్టెంట్ వజ్జా రామారావు, సోమశెట్టి సాయిబాబు, ఎమ్మెల్హెచ్పిడి రోజా, టి గంగాభవాని, సచివాలయ ఆరోగ్య కార్యదర్శి తన్నేరు రజనీ, షేక్ మాలిని, బి ఉమామహేశ్వరి, ఆశయ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ ఆర్ మిశ్రాకు వినతి పత్రాలు సమర్పించిన బీసీ సంఘం నేతలు. వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ పార్టీ BLA ఏర్పాటుకు పార్టీ సానుభూతి పరులను స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు. కేక్ బచావో అభియాన్ ద్వారా భూమి, ఆరోగ్యం, సమతుల్యత, ఎరువుల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.